నవ్వొస్తుంది. ఎక్కువగా నవ్వకు, మళ్ళీ ఏడవలసి వస్తుంది. చూసింది చాలు, మా వాణ్ణి చూసింది చాలు, చేసిన వైద్యము చాలు. డిశ్చార్జ్ చేస్తున్నట్టు రాసివ్వు. వెళ్ళిపోతారా? ఏ ఇంకా ఉండమంటావా? మా వాణ్ణి ఇంకా ఉంచుకుందాం అనుకుంటున్నావా? ఎప్పుడు వెళ్ళిపోతారా అని నేను ఎదురు చూస్తున్నాను. అయితే ఏడుపెందుకు? డిశ్చార్జ్ చేస్తున్నట్టు రాసిపడేయి. సంతోషం, తప్పకుండా రాసి పంపిస్తాను. సంతకం పెట్టి వెళ్ళండి. చాలా సంతోషం డాక్టర్ గారు, మీ సేవలు మాకు చాలు. సెలవు. ఎప్పుడు వెళ్ళిపోతారా అని నేను ఎదురు చూస్తున్నాను. పార్థు, పార్థు ఎలా ఉందిరా? పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమాత్రం బాగులేదురా. బెడ్స్ కూడా సరిగ్గా లేవు. ఏ మందులు కావాలన్నా టౌన్ దాకా వెళ్లి తీసుకురావాల్సి వస్తోంది. టిఫిన్లు భోజనాలు సరిగ్గా దొరకటం లేదు. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటే మేమంతా కూడా పేషెంట్లయ్యేలా ఉన్నాంరా. అందుకే నేనొక మాట చెప్తాను, ఏమనుకోవు కదా? నేనేమనుకుంటానమ్మా, చెప్పు. నందుని పంపించి కారు తెప్పించాను. నువ్వు కొంచెం ఓపిక చేసుకుని కారులో కూర్చుంటే మనం అందరం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్కడే మనం డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. పార్థు, ఏమంటావు నాన్నా? ఆహా, నీకిష్టమైతేనే. నా ఒక్కడి కోసం మీరు ఇంతమంది సఫర్ అవటం నాకు ఇష్టం లేదమ్మా. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్ళాలా అని నాకు ఉంది. వెళ్ళిపోదాం అమ్మా. పార్థు, పద. మెల్లగా నాన్న.
వాడిని ఇక్కడ తీసుకొస్తున్నావు? మన ఇంటికి వెళ్తున్నాం. ఏంటి? మీరు విన్నది నేనన్నది నిజమే. మన ఇంటికి వెళ్తున్నాం. అయ్యో, ఆయన నడవలేకపోతున్నారు కదా అత్తయ్య. కారు దాకానే కదా. ఆయన ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటి? మనందరికీ ఇక్కడ బెడ్స్ ఖాళీగా లేవు కాబట్టి. ఇలా కదిలించొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా చెల్లిమా. పడకుండా నిర్ణయం తీసుకోవడానికి నేను డాక్టర్ని కాదుగా. పదమ్మా వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి తీసుకెళ్తానంటున్నారమ్మి. ఎవరు? ఎందుకు? ఎందుకేమిటి? ఎంతకాలం అని ఉంటాం ఈ అడవిలో? హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగానే ఉందిగా. ఈ మాత్రం ట్రీట్మెంట్ మన ఇంట్లో కూడా చేయించొచ్చు. అయ్యో, ఆయన నడవలేరు. అసలు ఎవరిని అడిగి తీసుకెళ్తున్నారు? ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? డాక్టరే తీసుకెళ్ళమన్నారు. ఏ డాక్టర్ తీసుకెళ్ళమని చెప్పింది? కుట్లు కూడా విప్పలేదు. స్పృహలోకి వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు. గాయం ఇంకా పచ్చగానే ఉంది. ఎవరు తీసుకెళ్ళమన్నారు? అవసరం లేదు, ఇక్కడే ఉంచుదాం. ఏయ్, ఏంటి నువ్వు? పెద్దవాళ్ళ మేము ఉన్నాం కదా. పెద్దవాళ్ళు మీకు నేను చెప్పాలా? మీకే తెలిసి ఉండాలి. మళ్ళీ మా చేత చెప్పించుకోవడం దేనికి? ఈ పరిస్థితుల్లో ఏ పేషెంట్ అయినా ఎవరైనా ఎలా తీసుకెళ్తారు? అంత దూరం ప్రయాణం చేస్తే అసలు వీళ్ళు తట్టుకుంటారా? మీ అందరికి అంతగా ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే అందరూ కట్టుకట్టుకుని వెళ్ళిపోండి. నా భర్త నేను చూసుకోగలను, వదలండి. ఏంటి పెద్ద చిన్న తేడా లేకుండా నిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? డాక్టర్కి చెప్పకుండానే వీడిని నడకుండానే తీసుకెళ్తున్నావా? మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు అత్తయ్య గారు. మీతో వాదించడం నా వల్ల కాదు. దయచేసి గదిలోకి తీసుకెళ్దాం, పదండి. అక్కర్లేదు. నీ సలహా వింటూ ఇక్కడే ఉంటే ఈ అడవికి అంకితమైపోతాం. నా కొడుకుని కావాలంటే స్టార్ హాస్పిటల్లో చేర్పిస్తాం తప్ప ఇక్కడుంచే ప్రసక్తే లేదు. ఇంత ఆస్తి ఉండి వీడిని మారుమూల పల్లెలో దిక్కుముక్కు లేకుండా ఉంచాల్సిన అవసరం లేదు. అటు తప్పుకో. పదపార్తు. ఏమండి, నా మాట వినండి. ఏమండి? అయ్యో బాబు, అయ్యో, ఏమైంది బాబు? ఏమండి? అయ్యో, బ్లడ్ గారిపోతుంది. బ్లడ్ గారిపోతుంది. నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఎవరు ఆపినా ఆపకుండా ఇంత దగ్గర తీసుకొచ్చావు. ముందు లోపలికి తీసుకెళ్తాం, పదండి. ఏమండి? జాగ్రత్త. లే బాబు. నెమ్మదిగా బాబు.
వరుదిని 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 మీరు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారా? అందులో వింతే ఉంది. నీ పేరు అదే కదా. మామూలుగా మీరు ఏయ్, ఓసే, ఏమే, ఏంటే ఇలాంటి సంబోధనలతోనే కదా పిలుస్తారు. ఇప్పుడు నేను ట్రెండ్ మార్చుకున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అందరి అత్తల్లాగా మీరు కూడా కోడల్ని గౌరవంగా పిలుస్తానంటే నాకేం అభ్యంతరం ఉంటుంది అత్తయ్య గారు? నువ్వు నా కొడుక్కి చేసిన సేవలు చాలు. కృంగిపోయి కమిలిపోయి పండిపోయి రాలిపోకముందే ఇంటికి వెళ్ళు. కుంగిపోవడానికి నేనే మీలా పందిలా లేను. కమిలిపోవడానికి మీలా ఎర్రగా బుర్రగా కూడా లేను. పండిపోవడానికి మీ అంత వయసు నాకు లేదు. రాలిపోవడానికి మీ అమ్మమ్మంత ముసల్దాన్ని కూడా కాదు. అయినా నాకొకటి తెలియక అడుగుతాను. అందర్నీ ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. ఇప్పుడు నా వంతొచ్చింది. సంత దొరికితే మీరిక్కడి నుంచి పారిపోవడానికో నన్ను పంపించడానికో మీరెందుకంత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పారిపోవడానికి నేనేవి దొంగను కాదు. బలవంతంగా ఏడిపించడానికి నాకెలాంటి అవసరం లేదు. ఇక్కడ వాడితో పాటు ఎవరు ఇబ్బంది పడటానికి వీల్లేదని అందరిని ఇంటికి పంపించేశాను. నీకోసం కార్ రెడీగా ఉంది. అందరూ ఇబ్బంది పడకూడదన్నంత వరకు బానే ఉంది. కానీ కట్టుకున్న భార్య ఉంటే ఆయనకొచ్చే ఇబ్బంది ఏముంది, మీకొచ్చే నష్టం ఏముంది? నాకొచ్చే కష్టం నష్టం ఏమీ లేదు. నా కొడుకుని చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. నాకైనా ఎదురుగా ఉంటేనే విశ్రాంతి. కట్టుకున్న భర్తే ఇక్కడుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళి ప్రశాంతంగా ఎలా ఉంటాను? నువ్వు కట్టుకున్న భార్యవి మాత్రమే. నేను కన్న తల్లిని. వాడి బాగోగులు నీకన్నా ఎక్కువగా నేనే చూసుకోగలను. హ్మ్. ఆ, మీకు మీ అమ్మమ్మకు ఇంకొకరిని చూసుకునే పద్ధతి కూడా తెలుసా? ఆ పరిస్థితి తెలిసిన వారే అయితే నడవలేని మనిషిని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ గాయాన్ని పెద్దదెందుకు చేస్తారు? నోర్మై, అవన్నీ నీకు అనవసరం. నిన్ను వెళ్ళిపోమని చెప్పిన మాట నేను కాదు, స్వయంగా నీ భర్తే చెప్పాడు. అర్థమైందా? ఆయన నేనేదో కష్టపడుతున్నాను అనుకుంటున్నారు. ఆయన వద్దన్నా కూడా సరే, నేను ఇక్కడే ఉంటాను. వయసు అయిపోయిన మీరు, కూర్చున్న చోటు నుంచి లేవలేని మీరు, అమ్మమ్మగా తయారైపోయిన మీరు, మీరే ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఏయ్, ఏంటే వాగుతున్నావు? వయసు అయిపోయింది నాకా? కూర్చున్న చోటు నుంచి లేవలేనా నేను? లాగి పెట్టి ఒక్కటిచ్చానంటే పడ్డ చోటు నుంచి జీవితంలో లేవలేవు. మర్యాదగా కారెక్కో. మీ మర్యాద నాకు అక్కర్లేదు. నేను వెళ్ళి ఆయన్నే కనుక్కుంటాను. ఏయ్, ఆగో. నేను చెప్తే నమ్మవా? ఆయన చెప్తే నమ్ముతాను. ఆయన వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను. ఏయ్, ఆగవే. ఏయ్, ఆగవే. ఆగో, ఆగవే. నీకే చెప్పేది. వరుదిని, ఆగో.